బ్యాక్ టు న్యూస్. తెలంగాణ 10 ఏళ్ల సంబరం రాష్ట్రంలో రాజకీయంగా సెగలు పుట్టిస్తోంది. అధికార కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటాపోటీగా ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ క్రెడిట్ పైన పట్టు సడలకుండా బీఆర్ఎస్, పేటెంట్ కోసం కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. దీంతో జూన్ 2 ఇప్పుడు పొలిటికల్ హైటెన్షన్ కు సెంటర్ గా మారింది. తెలంగాణ 10 ఏళ్ల పండుగను రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. గత కేసీఆర్ సర్కార్ చేసిన వాటికి భిన్నంగా కొత్త చరిత్రకు నాంది పలుకుతోంది. ఈ ఉత్సవాల్లో తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర గీతం, రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని గత ప్రభుత్వంలో ఇవన్నీ రాచరికాన్ని చాటేలా ఉన్నాయని రేవంత్ సర్కార్ వీటిని కొత్తగా రూపొందిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సైతం కాంగ్రెస్ కు పోటీగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు 3 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ కూడా పోటాపోటీగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నాయి. అంటే పేటెంటా లేదా సెంటిమెంటా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సంధ్య, తెలంగాణ ఏర్పడి రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ మేరకు జూన్ 2న ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుంది. అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను 3 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొంత వివాదాస్పదం రగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పులు చేర్పులు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆ మేరకు కసరత్తు కూడా చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదే ఇప్పుడు వివాదాలకు దారితీసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో రాజరికపు దానికి ఎటువంటి అవకాశం లేదు, ఇకపై ప్రజాపాలన కొనసాగుతుందని చెప్పి ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏదైతే అధికారిక చిహ్నంలో రాజరికపు ముద్రలు ఉన్నాయో వాటిని కూడా తొలగిస్తామని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అధికారిక చిహ్నంలో ఉన్న చార్మినార్ కావచ్చు, కాకతీయ కళాతోరణం కావచ్చు, ఈ రెండింటిని కూడా ఇప్పటికే తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇదే ఇప్పుడు వివాదాలకు దారితీస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాకతీయుల కళాతోరణం, చార్మినార్ను తొలగించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. నిన్న కేటీఆర్ ఘాటుగా స్పందించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క సహజత్వాన్ని పూర్తి స్థాయిలో గుర్తులన్నింటినీ కూడా చెరిపేసే ప్రయత్నం, కుట్ర జరుగుతుందని చెప్పి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే అధికారిక గీతంలో చార్మినార్తో పాటు కళాతోరణాన్ని పొగుడుతూ అధికారిక గీతం ఉంది. అందుకు విరుద్ధంగా 2 చిహ్నాలు విధంగా తొలగిస్తారని చెప్పి కూడా కేటీఆర్ ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు అది గీతాన్ని, తెలంగాణ గీతం యొక్క సంగీతాన్ని సమకూర్చడం విషయంలో కూడా పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుంది. తెలంగాణ గీతానికి అయితే జయ జయ హే తెలంగాణ గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం బాణీలు సమకూరుస్తున్నారు. ఇదే ఇప్పుడు వివాదానికి దారితీస్తుంది. ఆంధ్రాకు చెందిన కీరవాణి చేత తెలంగాణ గీతాన్ని ఏ విధంగా బాణీలు సమకూరుస్తారు, ఏ విధంగా దాన్ని మ్యూజిక్ కంపోజ్ చేయిస్తారన్న వివాదం చెలరేగుతుంది. అందుకు ఘాటుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఘాటుగా స్పందించారు. ఎందుకంటే ఇది నాటు పాట కాదు, కీరవాణి కంపోజ్ చేయడానికి, ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన గీతం అని చెప్పి కూడా ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ 2 విషయాలు కూడా తెలంగాణ గీతంలో సంగీతం కంపోజ్ కావచ్చు, లేకపోతే అధికారిక చిహ్నంలో మార్పులు చేర్పులు కావచ్చు, ఈ రెండింటిపైన కూడా దుమారం రేగుతుంది. ఈ దుమారం ఎంతవరకు వెళ్తుందన్నది చూడాలి. ఎందుకంటే అధికారిక గీతంలో ఎటువంటి మార్పులు ఉంటాయి, ఎందుకంటే అధికారిక గీతంలో కొన్ని పదాలను కూడా తొలగిస్తున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు కొత్తగా దానికి బాణీల నది సరికొత్తగా ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు అధికారిక చిహ్నంలో కాకతీయుల కళాతోరణం, చార్మినార్, ఈ రెండింటినీ కూడా తొలగించిన తర్వాత కొత్తగా దాన్ని ఏ విధంగా రూపొందిస్తారన్న దానిపై కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, సో ఇలాంటి ఇష్యూస్ కి సంబంధించి ఎలిగేషన్స్ వస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా కంప్లీట్ చేయాలనుకుంటోంది. సోనియా గాంధీని ఆహ్వానించారు, ఆవిడ కూడా సుముఖత వ్యక్తం చేశారు, ఆవిడ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, వారు ప్రోగ్రామ్స్ అన్ని ఎలా డిజైన్ చేశారు అనుకోవాలి? ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 10 ఏళ్ల తెలంగాణను, ఈ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ పరేడ్ గ్రౌండ్లో జూన్ 2న ఏర్పాటు చేసే కార్యక్రమంలోనే ఈ 2 కూడా అధికారిక జాతీయ గీతం కావచ్చు, లేకపోతే చిహ్నంలో మార్పులు చేర్పులు చేసి కొత్త అధికారిక చిహ్నాన్ని ఆవిష్కరించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఢిల్లీ వెళ్లిన సీఎం ప్రత్యేకంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ప్రత్యేకంగా ఈ ఉత్సవాలకు ఆహ్వానించారు. ఆమె సూత్రప్రాయంగా వచ్చేందుకు అంగీకరించారు. కానీ ఆమె ఇంకా వస్తారా రారా అన్న దానిపై ఇంకా కన్ఫర్మేషన్
లేదని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి. కాబట్టి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ యొక్క ప్రత్యేక ముద్రను కాంగ్రెస్ పార్టీ చేయించుకొని తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ముందు నుంచి కూడా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ మార్పులు చేర్పుల ద్వారా గీతం యొక్క సంగీతాన్ని మార్చడం ద్వారా కావచ్చు, లేకపోతే అధికారిక చిహ్నాన్ని మార్చడం ద్వారా కావచ్చు, ఈ మార్పులు చేర్పుల ద్వారా మరోసారి కాంగ్రెస్ ముద్రను తెలంగాణపై వేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ కూడా అందుకు ధీటుగా స్పందిస్తోంది. తెలంగాణలో ఈ దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఒకరోజు నిర్వహిస్తే బీఆర్ఎస్ పార్టీ అందుకు భిన్నంగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అంటే జూన్ 1న కోవతుల ర్యాలీ కావచ్చు, లేకపోతే జూన్ 2న ప్రత్యేక కార్యక్రమాలు కావచ్చు, జూన్ 3న కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ చేపడుతుంది. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అంటే ఈ యొక్క చిహ్నాన్ని మార్చిన తర్వాత, కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించిన తర్వాత, గీతాన్ని కూడా సంగీతాన్ని అందించిన తర్వాత, కొత్త గీతాన్ని తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించిన తర్వాత వివాదం ఎక్కడికి వెళ్తుందన్నది కూడా కొంత ఆసక్తికర రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య. రైట్ కరుణాకర్.